హలో ఎవ్రీవన్, ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా చిక్కుడుకాయలను వలుచుకుని నీట్గా వాష్ చేసుకుని తగినన్ని వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసుకుని ఉడికించుకోండి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసి పోపు దినుసులు అన్నీ వేసి పోపు వేసుకుని అలాగే కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి వేగినాక కొంచెం పసుపు యాడ్ చేసుకుని ఉడికించుకుంటే చిక్కుడుకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని చిక్కుడుకాయలు మంచిగా రోస్ట్ చేసుకుని మూత పెట్టుకుని చిక్కుడుకాయలు ఫ్రై అయ్యేలోపు మనం ఇందులోకి కారంని రెడీ చేసుకుందాం. స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి, అలాగే జీలకర్ర 2 స్పూన్లు, తగినంత ఉప్పు, ఆల్రెడీ ఉప్పు యాడ్ చేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. అలాగే వెల్లుల్లి రెమ్మలు ఒక 15 నుంచి 20 వరకు తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. వేగినటువంటి చిక్కుడుకాయ ముక్కల్లోకి మనం గ్రైండ్ చేసుకున్నటువంటి కారపొడిని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా రోస్ట్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో